హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పూరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గిన్నెలో కావాల్సినంత గోధుమ పిండి తీసుకోనండి. నేనైతే గోధుమ పిండే తీసుకున్నాను. కొంతమంది పూరి పిండి అని దొరుకుతది మార్కెట్‌లో అది యూజ్ చేస్తారు. నేనైతే అది యూజ్ చేయలేదు. ప్యూర్ గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను. అందులో కావాల్సినంత ఉప్పు వేయండి. మీకు సరిపడా అనంత ఉప్పు వేసుకోనండి. కొంచెం తగ్గించే వేయండి. ఎందుకంటే పూరీ కూరలో ఉంటుంది కాబట్టి అందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మెత్తగా సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అది ఇలా నొక్కితే నేను చూపిస్తాను చూడండి. ఇలా నొక్కినప్పుడు సాఫ్ట్‌గా రావాలి. అలా వస్తేనే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని. సో, అలా వచ్చిన తర్వాత చూడండి అలా ఒత్తినప్పుడు మెత్తగా అనిపించాలి. తర్వాత దాన్ని మూతపెట్టి కర్రీ చేసేంత వరకు పక్కనుంచుకుందాము. నేనైతే ఓన్లీ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా బావుంటాయి. కానీ ఇది ఇంకొక రకం. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పెనం పెట్టండి. అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. వేసి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచండి. తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేయండి. అది కూడా కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే పసుపు వేయండి. పసుపు వేసి మరి కాసేపు ఉంచండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. కొంచెం ఆనియన్స్ కూడా కుక్ అవుతాయి మంచిగా. ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి దాంట్లో పోయండి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. అది పోసి కొంచెం వేయించండి మంచిగా. అది వేగితే మీకు చూడండి పర్ఫెక్ట్ ఏమంటారు పూరీ కర్రీ కన్సిస్టెన్సీ వస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ స్టేజ్లోనే ఉప్పు మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోనండి.
ఇప్పుడు పూరీ ఎలా చేయాలో చూద్దాము. పెనాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ ఎక్కువగానే ఉంటే పూరీలు బాగా పొంగుతాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోనండి, ఆ ఆయిల్లో కొంచెం సాల్ట్ వేయండి. అప్పుడు పూరీలు ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలపండి. కలిపిన పిండినే ఖచ్చితంగా అది ఆయిల్ హీట్ అయిన ఆయిల్లోనే డిప్ చేయండి. అలా అయితేనే పూరీలు మీకు మంచిగా పొంగుతాయి. అది అలా అని గుండ్రంగా రాలేదు, పొంగలేదు అని కాదు. ఎలా వచ్చినా కూడా పూరీలు ఖచ్చితంగా పొంగుతాయి. ఎందుకంటే పూరీ మనం కలిపే విధానంలోనే ఉంటుంది. పూరీ పిండిని బాగా ప్రెస్ చేసి కలపాలి. అప్పుడు మాత్రమే సాఫ్ట్ పూరీలు వస్తాయి. చూడండి ఎలాగా పొంగుతున్నాయో. ఇలా ప్రతి పూరీ పొంగుతుందండి. ఒక్క పూరియే పొంగుతుంది అని కాదు, ప్రతి పూరీ పొంగుతుంది. మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. చల్లారిపోయినా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి మీకు పూరీలు. ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవు. ఎక్కువ ఒకటి రెండు ఎక్స్ట్రా తినేసినా కూడా వెగటుగా కూడా అనిపించవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా చాలా హీట్గా ఉండాలండి. వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే దూరంగా కూడా ఉండండి. చూడండి, చూడండి ప్రతి పూరి చాలా బాగా పొంగింది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా, ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే డెఫినెట్గా పర్ఫెక్ట్ పూరి చేయొచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే. లాస్ట్లో నేను చూపిస్తున్నాను చూడండి. ప్రతి పూరి చాలా బాగా పొంగింది. అండ్ మా సార్ అండ్ బాబు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నాది గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తాను. అలాగే చూసి వెళ్ళిపోకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.